హలో ఫ్రెండ్స్, ఇంతకు ముందు మన సీనియర్ డైరెక్టర్స్ పై ఉండే నమ్మకం అండ్ వాళ్ళ సినిమాలు వస్తున్నాయంటే మూవీ పైన భారీ అంచనాలు ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది సీనియర్ డైరెక్టర్స్ ఆ అంచనాలను అయితే అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళు రాసుకునే కథలో లోపం ఉందో లేకపోతే ఆడియన్స్ టేస్ట్ మారిందనే విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు మాత్రం ప్రెసెంట్ ఒక ఫెయిల్యూర్ అనే స్టాంప్ అయితే వేసుకుంటున్నారు. అయితే కేవలం సీనియర్ డైరెక్టర్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ కూడా ఇలానే ఉన్నారు. అండ్ అందులో మనం ముందుగా మాట్లాడుకోవాలంటే త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడుకోవాలి. చాలా మందితో గురూజీ అని పిలిపించుకునే స్థాయి ఉంది. ఇలాంటి దర్శకుడు ఈ ఏడాది అదిరిపోయే ఫ్లాప్ అయితే ఇచ్చాడు. నాకు అర్థం కాలేదు సార్. అదే గుంటూరు కారం. మహేష్ లాంటి స్టార్ హీరో అండ్ శ్రీలీల లాంటి హీరోయిన్ అండ్ ఎంత కావాలంటే అంత డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ కూడా గుంటూరు కారం లాంటి సినిమాతో మెప్పించలేకపోయారు. అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సంక్రాంతి లాంటి సీజన్ కూడా ఈ మూవీని కాపాడలేకపోయింది. అయితే ఇంకొక సీనియర్ డైరెక్టర్ అయిన మన బోయపాటి శ్రీని గారు కూడా ఇంతే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ దర్శకుడు అదే చేత్తో స్కంద లాంటి డిజాస్టర్ కూడా ఇచ్చారు. అయితే స్కంద లాంటి సినిమా చూసిన తర్వాత అఖండ సినిమా తీసింది బోయపాటి గారైనా అనిపించింది. అయితే బోయపాటి గారి మూవీస్ లో ఉండే ఫార్ములా ఏంటంటే యాక్షన్. మూవీ మొత్తం కూడా ఫుల్ యాక్షన్ గా ఉంటుంది. అయితే యాక్షన్ తో పాటు స్టోరీ కూడా ఉంటేనే ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఆ విషయంలో స్కంద మనకి చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ అందుకనే అఖండ లాంటి సినిమా తీసినా సరే స్కంద లాంటి సినిమా వస్తే ఎవరు కూడా చూడరు. అయితే ఇంకా ఈ లిస్ట్ లో కొరటాల శివ గారి గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. ఫ్లాప్ అంటే ఏంటో తెలియని దర్శకుడు ఇతను. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అని నేను ఇలా అన్ని సూపర్ హిట్స్ తర్వాత ఒక్కసారిగా ఆచార్య మూవీతో బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం అంచనాలు అన్ని కూడా దేవరా పైన. అయితే ఇంతకు ముందు దేవరా మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ గానీ అండ్ ఆ సాంగ్స్ గానీ అయితే మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ని కూడా ఆడియన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా దేవరా మూవీ అయితే ఒక మంచి సక్సెస్ అందుకుంటుందని అనిపిస్తుంది. ఇక మన పూరి గారు అండ్ హరీష్ శంకర్ గారు అయితే డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ వచ్చే ముందు ఆడియన్స్ లో అయితే చాలా వరకు హైప్ ఉండేది. కానీ మూవీ వచ్చిందో తెలిసింది. సో స్మార్ట్ శంకర్ లో ఉండే కంటెంట్ ఈ మూవీలో కూడా ఉంది. అండ్ సేమ్ కంటెంట్ తో ఇంకొక స్టోరీ అయితే వచ్చారన్నమాట. సో ఇదైతే ఆడియన్స్ కి అంత కనెక్ట్ కాలేదు. అండ్ ఇంకా హరీష్ శంకర్ గారు రీమేక్ మూవీస్ అయితే చాలా బాగా తీస్తారని పేరుంది. కానీ ఈ మిస్టర్ బచ్చన్ మూవీ విషయంలో మాత్రం అది కొంచెం ఫెయిల్ అయిందని తెలుస్తుంది. అయితే ఇంకా ఇలా ఈ సీజన్ లో మన సీనియర్ డైరెక్టర్స్ అందరూ కూడా వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నారు. సో ఈ వీడియోకి అయితే ఇంతనమాట. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బై.